హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. నవ వసంతంలో అడుగులు పెడదాం మనం కూడా, ఓకేనా? ఎందుకంటే అనుకున్నట్టుగా రానే వచ్చింది టెట్ నోటిఫికేషను. 2 నెలలు టైం ఉన్నది, 66 రోజులు, అంటే దాదాపుగా 60 నుంచి 70 రోజులు. అండ్ డిఎస్సి కూడా ఇట్లనే వస్తుంది. సో మనది ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు టెక్స్ట్ బుక్ చూపిస్తూ, సిరీస్ కూడా చూపిస్తూ పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. చదువుకుంటూ కూడా కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ బాగా లేకుండా చదువుకుంటా అంటే టెక్స్ట్ బుక్ చూసిన ఫీలింగ్స్ ఉంటుందని అందరూ చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారు. మేడం టెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకా తొందరగా ఫాస్ట్గా చేయండి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం కూడా నవ వసంతంలో అడుగులు వేస్తున్నాము. 6వ తరగతిలో 1 నుంచి 5వ తరగతి వరకు జాబిలి, 1 నుంచి 5వ తరగతి వరకు జాబిలి, 6, 7, 8 నవ వసంతం. సో 9, 10 సింగిడి ఇంద్రధనస్సు, నవ వసంతం, కొత్త వసంతం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది ప్రీవియస్ క్వశ్చన్, మొన్ననే టెట్లో వచ్చింది ఒక క్వశ్చన్ కాబట్టి మేబీ రావచ్చు, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓకే. మరి తప్పకుండా మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. యాప్లో ఉన్నట్టున్నాయి 1వ తరగతి నుంచి. అండ్ సోషల్ కూడా ఈవీఎస్ నుంచి అంటే 3వ తరగతి నుంచి 10th వరకు టోటల్గా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క ప్రాక్టీస్ బిట్స్ పాయింట్ టు పాయింట్ 60 నుంచి 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. మొత్తం పాయింట్ టు పాయింట్ ఒక్కటి లేకుండా ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఉంది. చూడండి మీరు, ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో, 120 వీడియోస్ ఉన్నాయి యాప్లో. మళ్ళీ నేను అన్నీ అందులో పెట్టిన, ఇంట్లో ప్లేలిస్ట్లో పెట్టిన సోషల్ చూడండి ఒక్కసారి, ఓకే. మళ్ళీ టెట్కు వేరే, డిఎస్సికి వేరే అన్నట్టు కాదు, మొత్తం తెలుగు అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అండ్ సైకాలజీ కూడా ట్రిక్స్ ద్వారా చాలా చెప్పాను నేను, ఓకే. అండ్ తెలుగు కూడా కవులు, రచయితలు ఇవన్నీ ట్రిక్స్ ద్వారా చెప్పిన, అవి కూడా ప్లేలిస్ట్లో పెట్టినా చూడండి ఒకసారి. అయితే ఈ 6వ తరగతిలో ఎన్ని వీడియోలు అవుతుందో చూద్దాం, ఓకే. మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, ఓకే. ఈ అట్టల మీద నుంచి కూడా వస్తున్నాయి కాబట్టి తప్పకుండా అట్టలు చూడాల్సిందే. అకాడమిక్ బుక్స్ చదివి వేరే చదవాలి, ఓకేనా. ఇగో 6వ తరగతి ఎన్ని లెసన్స్ ఉన్నాయి? 12 లెసన్స్ ఉన్నాయి. అస్సలు వరి కావాల్సిన అవసరం లేదు. ఫటాఫటా చదువుకుంటా రివిజన్ చేయవలసిందే, ఓకే. ఎందుకంటే ఆల్రెడీ మనం చదువుకొని ఉన్నాం కాబట్టి జస్ట్ మళ్ళీ రివిజన్ చేసుడు ఒకటే. 6వ తరగతిలో కొన్ని ట్రిక్స్ ద్వారా కొన్ని అర్థమైనట్టు చెప్తాను, ఓకే. 6వ తరగతిలో 1, 2, 3 12 లెసన్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెసన్ గురించి కొద్దిగా చూసుకొని పేరాగ్రాఫ్ ఫస్ట్ పేజ్ ఇండెక్స్ చూసుకొని లోపలికి వెళ్దాం, ఓకే. అభినందన ఎవరిది? కవి శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈ ప్రక్రియ ఇది ఇతివృత్తం తెలిసే ఉంటుందండి. దాదాపుగా ప్రక్రియని చాలా కష్టమవుతుంది. ఇక శేషం అభినందన ఎట్లా అనుకుంటారంటే శేష జీవితం అంటే రిటైర్మెంట్ అయింది కాబట్టి అభినందిస్తాడు. ఇంకేంది ఇక శేషం అభినందించుకుంటా మనం అభినందిస్తాము. శేషం అంటే రిటైర్మెంట్ అయింది. ఇక శేష జీవితంలో ఏం చేస్తాడు? అభినందన మందారమాల అనుకుంటా గేయాలు వాడుకుంటూ ఉంటాడు. ఇంకేముంటుంది, అంతా అయిపోయింది రిటైర్. ఇంకా నేను ఈ ట్రిక్ ద్వారానే ఆయన కవి పరిచయాలు కూడా చెప్తా. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడాలి, ఓకే. ప్రక్రియ గేయం అంతే మీకు గుర్తు రావాలి. నా పాట ఆడ లెసన్ రాసేటప్పుడు అభినందన అంటే శేషం గుర్తుకు రావాలి. శేషం రిటైర్మెంట్ అయిండు ఆయన కాబట్టి లక్ష్మీనారాయణాచార్య. ఇక అభినందన మనం అభినందనిస్తున్నాం. రిటైర్మెంట్ అయితే ఇస్తాం కదా, మనం పార్టీ ఇస్తాం, అభినందిస్తాము మంచిగా ఇన్ని రోజులు చేసినందుకు, తర్వాత సక్సెస్ఫుల్గా జీవితం గడిపినందుకు. ఇప్పుడు శేష జీవితం ఎట్లా గడుపుతుంది? ఇక పాట గేయం అభినందన మందారమాల అనుకుంటే గేయం పాట పాడతాడు. గేయం గుర్తుకు రావాలి. ప్రక్రియ గేయం, ఓకే. దేశభక్తి, శ్రమ, గౌరవం, ఇతివృత్తం. అభినందన గురించి సింపుల్గా ఐడా, ఓకే. తర్వాత స్నేహబంధం అండి. స్నేహబంధం మీద, స్నేహం మీద మస్తు కథలు వస్తుంటాయి. మూవీస్ ఉంటాయి కదా, మూవీస్ అన్నీ ఏంటి కథలు. స్నేహం ఇది ఎవరు వాడతారు? స్నేహబంధం అనేది ప్రక్రియ ఏంటిది? కథనే. స్నేహం మీద మస్తు సినిమాలు ఉంటాయి, సినిమాలు అన్నీ కథలే కాబట్టి స్నేహబంధం పాఠం పేరు. మరి స్నేహబంధం ఎవరు రాశారు? స్నేహం ఎప్పుడు ఉంటుంది మనకు ఎప్పుడు స్నేహం, చిన్నప్పటికే స్నేహాలు గుర్తుకుంటాయి. ఈ ఆడ సంవత్సరం 2 నెలలు 3 నెలలు ఇట్లా కలుసుకుంటూ పోతారు. కానీ స్నేహం అనేది చిన్నప్పటిదే. చిన్నయ్య సూరి ఇతివృత్తం, నైతిక విలువలు. ఇది కూడా ఇట్లా పెట్టుకోవాలి. చిన్న స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే మార్చుకో అంటే స్నేహబంధం. చిన్నారి స్నేహమా అంటే చిన్నారి స్నేహం, చిన్నయ్య సూరి స్నేహబంధం,
ఓకే, టక్కన గుర్తుకు రావాలి, నా పాట అన్న గుర్తుకు రావాలి. మొన్న కూడా టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, మేడం మీ వాయిస్ నాకు చెవులల్లో ఇట్లా నేను ఊకది యారావాలో వచ్చింది అన్నట్టు 5, 6, 7 సార్లు అన్ని ప్రీవియస్ నేను చేసిన మొత్తం టెట్ ఎన్ని రోజులు ఎగ్జామ్ అయిందో అన్ని రోజులు చేసిన. చూడండి ఒక్కసారి మీరు ఆ వీడియోలు అన్నీ చూడండి టెట్టి. సో అందులో ఏం చెప్పిన అంటే ఇట్లా యారావాల అంటే అంత యారావాలి యారాన్లు అని చెప్పిన. యారావాల యారాన్లు ఒకటే అంతస్తులు ఉంటారని చెప్పిన. యారావాలు అంతస్తాలు అనేది రోజు 5 రోజులు వచ్చింది. అది ఇట్లా ఏదో ఒక దాని మీద పట్టుకుంటాడు. ఈ 6వ తరగతి నుంచి కూడా పెట్టుకుంటాడు. ఇంతకుముందునే గుర్రం జాషువా గురించి పెట్టుకున్నాడు, మొన్నేమో బద్దం భాస్కర్ రావు గురించి పెట్టుకున్నాడు. మళ్ళీ ఈసారి ఎవరిని పట్టుకుంటాడో తెలియదు. ఇక నాన్ని కంపల్సరీ పట్టుకుంటాడు ఎవరినో ఒకరిని. అభినందన అయిపోయింది. శేషం లక్ష్మీనారాయణ అభినందన మందారమాల స్నేహబంధం చిన్నేసూరి చిన్నారి స్నేహమా దట్ షిట్ కథ అది అయిపోయింది. వర్షం ఈ మళ్ళీ పాట పాడుతుంది మేడం అనుకుంటారు, ఈ వర్షం సాక్షిగా అని. సో వర్షం వర్షం బళ్ళ వర్షం పల్ల వర్షం బళ్ళ పల్లా దుర్గయ్య పల్లా దుర్గయ్య వర్షం వర్షం పల్లా దుర్గయ్య. ఏడ పడుతుంది వర్షం? ఆఫ్రికా ఖండాలలో మస్తు పడుతుంది, ఖండాలలో మస్తు పడుతుంది వర్షం. ఏంటిది? ఖండ కావ్యము, ప్రక్రియ ఖండ కావ్యం. వర్షాలు ఎక్కడ? ఆఫ్రికా ఖండం, ఐరోపా ఖండం, ఖండాలల్లో అంటే పెద్ద పెద్ద ఖండాలలో బాగా పడతాయి వర్షాలు. గుర్తుపెట్టుకోవాలి అంతే. వర్షం పల్లా దుర్గయ్య ఎట్లా గుర్తుపెట్టుకున్నారు? వర్షం పళ్ళ వర్షం బళ్ళే వర్షం బళ్ళే. నీ ఎన్నిసార్లు చెప్తావు మేడం అంటారా? గుర్తుంటుంది మీరు. ఓకే, 2 నెలల్లో 130 రావాల్సిందే. తర్వాత వర్షం బళ్ళే, వర్షం అనగానే పల్లా దుర్గయ్య పడ్డది వల్ల వర్షం పళ్ళ పాల పాలు పల్ల వర్షం బల్ల. ఓకే, ఇది ఎక్కడ? ఖండ కావ్యం అని గుర్తుపెట్టుకోవాలి. వర్షం ఖండాలలో కురుస్తుంది, వర్షం ఖండాలలో కురుస్తుంది. దట్స్ ఇట్. లేఖ ఇది చరిత్ర సంస్కృతి ఇతివృత్తం. ఇది లేఖ యాత్ర రచన అండి. లేఖ యాత్ర రచన అందరికీ తెలుసు. ఈ శతక శుధ, శతక కవులు, నైతిక విలువలు, శతకం ఇవన్నీ అందరికీ గుర్తుంటుంది. ఇక పోతన బాల్యం. పోతన్న వానొచ్చినా వరదొచ్చినా నేను పోతన్నా అని చెప్పిన నేను ఇంతకుముందు. వానొచ్చినా వరదొచ్చినా నేను పోతన్నా. ఈయన కవి ఎవరు? పోతన బాల్యం. వానొచ్చినా వరదొచ్చిన వానమామలై వరదాచార్యులు. వానొచ్చినా వరదొచ్చినా పోతన్న ఎవరు? బాల్యం. ఇదేం చెప్పాలి? కావ్యం. ఇక్కడ ఏమున్నది? పోతన బాల్యం. ఇదేంటిది? కావ్యం. బాల్యం లాకు యావత్తు, వాకు యావత్తు కావ్య. ఓకే, బాల్యం కావ్యం గుర్తుంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు చాలాసేపు పట్టది, తప్పకుండా అక్కడ గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. పోతన్న వానొచ్చిన వరదొచ్చిన ఓతన్న. ఓకే, పిల్లల ఆసక్తులు. ఓకే, బాల్యం కాబట్టి పిల్లల ఆసక్తులు. ఇక ఉడత సహాయం అందరికీ తెలుసు. గోన బుద్ధారెడ్డి గారు సహకారం ఇదైతే. ఇక ద్విపద అని గుర్తుపెట్టుకోవాలి. ఉడత సహాయం అందరికీ తెలుసు. ఉడత సహాయం గోన బుద్ధారెడ్డి. గోన సంచిలో ఉడతలు వేసుకొని పోతాడు. గోన సంచిలో ఉడతలు వేసుకొని పోతాడు ఎవరు? బుద్ధారెడ్డి. గోన సంచిలా ఉడతలు పట్టుకుపోయే గోన సంచి పట్టుకొస్తాడు ఎవరు? గోన బుద్ధారెడ్డి. ద్విపద ఇది ద్విపద. ద్విపద గుర్తుపెట్టుకోండి. ఓకే, చెరువు సంస్కృతి పర్యావరణం. ఇదేంటిది? ఇతివృత్తం. ఇది స్వాగతం. ఇది చెరువు. అన్ని ఊర్లకు చెరువు ఉంటుంది. చెరువు స్వాగతం పలుకుతుంది అందరికీ అని గుర్తుపెట్టుకోండి. చింత చెట్టు కూడా ఉన్నది కాబట్టి చింత చెట్టు కూడా ఊరుకోటి ఉంటుంది. చింత చెట్టు ముంగట చెట్టు అంటే ఏడ చెట్టు ముంగట పోయేటప్పుడు మనం గిట్లా పోయేటప్పుడు చెరువు అయితే ఒకటే ఉంటుంది కాబట్టి స్వాగతం పలుకుతుంది. అది కూడా స్వాగతమే. చీమల బారు ఇది మస్తు ఇది. చీమల బారు. పొట్లపల్లి రామారావు. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? పల్లి పొట్లము, చక్కెర పొట్లానికి ఏం పట్టినాయి? చీమలు పట్టినాయి. చీమలు అనగానే పొట్లం చీమల బారు పొట్లం. ఓకే, వచన కవిత ఈ కవితలు. ఓకే, కవిత చీమలు పొట్లం తీసుకొచ్చింది, కవిత పొట్లం తీసుకొచ్చిందని గుర్తుపెట్టుకోరు. కవిత పొట్లం తీసుకొచ్చింది. ఏం పొట్లము? ఏదో పల్లి పొట్లమో ఏ పొట్లమో ఆ పొట్లమో తీసుకొస్తే అన్ని చీమలు తగినాయి అంతే. చీమలు అనగానే పొట్లం గుర్తుకు రావాలి. పొట్లం. తర్వాత బాలనాగమ్మ సాహసం. ఇది జానపద కథ అందరికీ తెలుసు. ఓకే, ఇది గుర్తుంటుంది, దీనికి ఏ గుర్తుపెట్టుకునే అవసరం లేదు. తర్వాత పల్లెటూరి పిల్లగాడ. ఇది ఎవరు? పల్లెటూరి పిల్లగాడ. పల్లెటూరి ఇది ఏ లెసను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ లెసను ఎన్నో పాఠము ఏ క్లాసు అని గుర్తుపెట్టుకుంటేనే మీకు అవన్నీ గుర్తుకుంటాయి. ఇప్పుడు చూడండి 6వ తరగతిలో 12 లెసన్స్ ఉన్నాయి. 11వ లెసన్ పల్లెటూరి పిల్లగాడ, 10వ లెసన్ బాల నాగమ్మ నాగయ్య బాల నాగమ్మ
ఎవరు రాసిర్రు ఇది జానపద కథ. ఓకే, ఇది ఏ పాఠం? ఉడత సహాయం అనగానే అది 6వ తరగతిలోనే, చెరువు అనగానే 6వ తరగతిలో, లేఖ అనగానే వర్షం, ఈ వర్షం సాక్షిగా అని నవవసంతాలు 6వ తరగతి. అన్ని లింకప్గా అన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం గుట్టి మైండ్ బ్లాక్ చేసుకొని చదువుకునే అవసరమే లేదు. ఇవేంటి? పల్లెటూరి పిల్లగాడ ఎవరు రాసిరు? సుద్దాల హనుమంతు. ఇక ఇప్పుడు నేనేం చెప్పిన ఇంతకుముందు దాంట్లో అంటే పల్లెటూర్లలో సుద్దలతోటి ముగ్గులు వేసుకుంటారు. ఈడనేమో అవేంది ఆ టైల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ దేని మీద షాప్కీస్ పట్టుకొని గీకుతారు. ఈడనేమో పల్లెటూర్లోనేమో సుద్దలతోటి ముగ్గేస్తారు. పల్లెటూరులో సుద్దలతోటి ముగ్గేస్తారు. ఓకే, ఇవేంటి? మానవీయ విలువలు, బాల కార్మికులు. ఇదేంటి? పాట. పల్లెటూరి పిల్లగాడ అనేది పాట కాబట్టి పాట, ప్రక్రియ అనేది పాట. ఓకే, తర్వాత కాపాడుకుందాం. ఏం కాపాడుకుందాము? ఏం కాపాడుకుందాం? పర్యావరణం, ఇతివృత్తం, పర్యావరణం. ఇదేంటిది? ఇక చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా ఇది. సంభాషణ అండి. ప్రక్రియలు ఇవ్వచ్చు ఇది మీకు. ఈ ప్రక్రియలో కాపాడుకుందాం అన్నట్టు విద్యుత్ అని, పర్యావరణం అని ఏదైనా ఇవ్వచ్చు. అంటే ఇది కరెక్టే అనిపిస్తుంది, కానీ ఆన్సర్ ఇది కాదు. పర్యావరణము అంటే కాపాడుకుందాం అంటే మనం ఏం కాపాడుకుంటాం? నీళ్లు కాపాడుకుందాం అంటారు, విద్యుత్ కాపాడుకుందాం అంటారు, పర్యావరణం కాపాడుకుంటారు. ఇవన్నీ కాలుష్యం కాకుండా మన దేశాన్ని కాపాడుకుందాం అనుకుంటారు. సో ఇక్కడ ప్రక్రియ ఇచ్చినప్పుడు ఇది అని రాస్తాం ప్రక్రియ సడన్లీగా. కానీ ఇక చూడండి, ఇది సంభాషణ. ప్రక్రియ అనేది సంభాషణ. అంటే ఆడ సంభాషణ మాట్లాడుకుంటే దాని గురించి మాట్లాడుతుంటారు క్లాస్లో. ఓకే, ఇది గుర్తు. కన్ఫ్యూజ్ చేసే ఏరియా. ఎగ్జామినర్ని మనం కన్ఫ్యూజ్ చేయాలి, మనల్ని ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయడం కాదు. ఓకే, ఉపవాచకం కూడా ఇంపార్టెంట్. లోపలికి పోతాడు, లెసన్ లోపలికి పోతాడు కాబట్టి సోమనాద్రి, మన జాతర, ఎలుకమ్మ పెళ్ళి, తెలంగాణ పల్లెల సంస్కృతి, వాగ్గేయకారుడు రామదాసు, పదాలు, అర్థాలు, విశేషాలు. ఓకే, గుర్తుంచుకోవాలి. ఇక ఫస్ట్ చదవాలి. ఫస్ట్ లెసను అభినందన. ఓకే, అభినందన శేషం లక్ష్మీనారాయణాచార్య. నేనేం చెప్పినా మనం అభినందించాలి. రిటైర్మెంట్ అవుతుండే కాబట్టి ప్రతి ఒక్కరు ఒక బుకే తీసుకుపోయి అభినందిస్తారు. ఇంకోటి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? శేషం కాబట్టి ఇక రిటైర్మెంట్ అయిండు లక్ష్మీనారాయణాచార్య. ఈ ఇంట్లో ఏం చేస్తాడు? ఏం పాటలు పాడుకుంటాడు? ఈయన గేయం పాడుకుంటాడు. అభినందన మందారమాల అనుకుంటే పాటలు పాడతాడు. ఏం పని ఉండదు కదా, ఏం పని ఉండదు ఈయనకు. రిటైర్మెంట్ అయిండు. ఓకే, ఇక్కడ ఇంతవరకు ఇది ఇంతవరకు కరెక్ట్. ఓకేనా? గేయం ప్రక్రియ అనేది గేయం, ఇతివృత్తం, పాఠం, భావం, దేశభక్తి, శ్రమ పట్ల గౌరవం. ఓకే, తర్వాత ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మ వీరులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ముందుండేది రైతులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఉద్దేశం ఏంటి అని కూడా ఇవ్వచ్చు. ఓకే, రైతుల, సైనికుల గురించి ఉద్దేశం. తర్వాత క్లియర్గా వస్తుందా? ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అని చెప్పిన ఈ పాఠము గేయ ప్రక్రియకు చెందింది. ఏ ప్రక్రియ? గేయ. అభినందన మందారమాల అనేది గేయం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, దాన్ని గీతం, పదం, పాట, పల్లవి, చరణాలు ఉండేటివన్నీ. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి. మరి నాకు స్వరభారతి అనేది గేయ సంకలనం నుండి తీసుకోమన్నది. స్వరభారతి అని గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? అభినందన అనేది పాట పాడుతుండు కాబట్టి ఆయన స్వరం చాలా బాగుంటుంది. ఎవరిది? శేషం లక్ష్మీనారాయణాచార్యది స్వరం చాలా బాగుంటుంది, స్వరభారతి. తర్వాత ఈయన శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూరు. కనకమ్మ నరహరస్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేశాడు. మనము ఇన్ని రోజులు ఊరు, జిల్లాలు అడగలేదు. మొన్న పోయినసారి ఊరు, జిల్లా కూడా అడిగాడు. బద్దం భాస్కర్ ఇంకా ఎవరిదో ఊరు కూడా అడిగిండు. అబ్బా, ఊరు, జిల్లా కూడా కాదు, అట్లా కూడా అడుగుతున్నాడు. సో అందుకే ఎక్కడ పాయింట్ టు పాయింట్ చదవాలి, పాయింట్ టు పాయింట్ అవగాహన చేసుకుంటా, గుడ్డిగా మైండ్గా కాదు. సో రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషపై పనిచేశాడు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. ఇవి అనేక పత్రికలలో ప్రచురించాయి, టీవీ, రేడియోలో ప్రసారమయ్యాయి, అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శ వ్యాసాలు. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఈయన శేషము లక్ష్మీనారాయణ అభినందన పాట పాడుతున్నాడు, అభినందన గేయం పాడుతున్నాడు. తర్వాత ఈయన స్వరం చాలా బాగుంది. ఇక ఈయన
రిటైర్ అయ్యిండు కాబట్టి ఈ శేష జీవితంలో ఏం చేస్తాడు, విమర్శలు చేస్తాడు. ఆడ అరుగుల మీద కూర్చొని పని ఏమి ఉండదు కాబట్టి అరుగుల మీద కూర్చొని విమర్శన చేస్తుంటారు. శేష జీవితంలో విమర్శలు చేసుకుంటూ కూర్చుంటారు. తర్వాత ఈయనకు ఒక స్రవంతి అనే కూతురు కూడా ఉంటుంది, అంతే అని గుర్తుపెట్టుకోవాలి. స్రవంతి అని దక్షిణ భారత హిందీ ప్రచార సభ స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. ఈ స్రవంతి కూడా స్రవంతి స్వరభారతి, ఈస ఓకేనా. స్వరభారతి, స్రవంతి గుర్తున్నా కదా. విమర్శన వ్యాసాలు ఇవి 3 చాలా ఇంపార్టెంట్. తర్వాత లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చెయ్యి అనేది ప్రీవియస్ బిట్. ఇది ఎన్నోసార్లు వచ్చి ముసలిదైంది. ఇది జాతీయం, ఇది అందవేసిన చెయ్యి అనేది జాతీయం. ఓకే, ఎంత సింపుల్ చూసిరా. అభినందన రాసింది ఎవరు? శేషం లక్ష్మీనారాయణ. అది గేయమా? అదేంటిది గేయము, పాట పాడతాడు ఎప్పుడు, గేయం. ఓకే, ఆయన ఏంటిది స్వరభారతి సంకలనం. స్వరం మంచిగా ఉంటుంది ఆయనది, స్వరం మంచిగా ఉంటుంది కాబట్టి గేయాలు పాడుతుంటాడు. తర్వాత ఆయన విమర్శలు ఎక్కువ చేస్తుంటాడు. ఏం పని ఆయనకు రిటైర్ అయ్యిండు. తర్వాత స్రవంతి అనే వాళ్ళ కూతురు కూడా ఉన్నది, లేదా పత్రికలో అని గుర్తుండదు. అందవేసిన చెయ్యి అనేది అంతేగా దేశానికి. ఓకే, ఇక్కడ ఉన్నది ఏంటి, దేశానికి ఒక్క లెసన్కి ఒక వీడియో అయినా సరే కానీ మీకు కన్ఫ్యూజ్ కాకుండా, టైం పాస్గా కాకుండా, ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, ఎవరైతే స్కూళ్ళలో చెప్తున్నారో, ఇంకా రిమైనింగ్ వేరే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకు ఇంట్రో బెల్ ఉంటుంది కదా మనకోటి. ఇంట్రో బెల్ మార్నింగ్ ఈవినింగ్ అంటే లంచ్ టైం 1 గంట ఇలా వీడియో వేసి చూసుకున్నా కూడా ఒక్కొక్క లెసన్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మస్తు రోజులు ఉంది కదా, 66 రోజులు ఎక్కడ ఉండదు. మీరు ప్లాన్ వేసుకుంటే ఏముండదు. దేశానికి వెన్నుముక రైతు, దేశానికి కంటి రెప్పల కాపాడు సైనికుడు. వాళ్ళిద్దరు లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరు పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపో. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్. ఓకే, ఇది ఏడుకెళ్ళి ఇచ్చిండు అనుకుంటాం బుక్ చదవనులు. అదే భావనను ప్రతిబింబించేస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినయించాడో ఈ పాఠం చదవండి. పద్యం చదవన్నా ఇక మొత్తం బుక్ చదువుతాను. రోజు ఒక్కటి చేసుకోవాలి. పల్లవి. వందనాలు అభివందన చందనాలివే, మా అభివందన చందనాలివే. శ్రమదాచని హలికులకు, తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికల గనులకు వందనాలు. తర్వాత పుడమి తల్లి పులకింపగా రుధిరం స్వేదము కాగా పసిడిని పండించున్నట్టి ప్రగతి మార్గదర్శకులకు రైతుల గురించి. కంటికి కనురెప్పలాగా చెనుచొట్టు కంచెలాగా జన్మభూమి కవచమై ఘనవీరుల జవాన్లకు వందనాలు అభివందన చందనాలివే. ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మూలురకు నిమిషమేని విధుమరువని నిధి కర్మశీలురకు. అవిశ్రాంత సేద్యముతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్ని చంపి అన్నట్టు దేశ కీర్తి బావుట ఇది ప్రీవియస్ బిట్టు. బావుట పతాకం ఎగరవేసిన ఘనజనులకు వందనాలు అభివందన చందనాలివే, మా అభినందన చందనాలివే. లక్ష్మీ నరసింహ. ఓకే, రైతులకు సైనికులు వందనాలు మెచ్చుకోవడం అనే చందనాలను వాళ్ళను సమర్పిస్తున్నాము. సైనికులు దేశాభివృద్ధి మూలమైన ఈ గొప్పని అభివందనాలు. నేల తల్లి సంతోషపడేటట్టుగా నెత్తురు చెమటగా మారుతుండగా బంగారంగా పండిస్తూ అభివృద్ధిని బాటలు చూపే రైతులకు వందనాలు. కంటికి రెప్పవలే చేను చుట్టూ కంచెవలే ఈ జన్మభూమికి కంచెం వలె ఉండి కాపాడుతున్న గొప్ప వీరులైన జవానులకు వందనాలు. ఇవి ఎందుకు చదువుతున్నానంటే ఇండ్లకెళ్ళే ఇస్తాడు. ఇప్పుడు ఫస్ట్ లెసన్ లోపలకు పోతలేడు కదా, వాటి ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఇప్పుడు ఇండ్లకెళ్ళి తీసుకోవాలి అంటే ఇప్పుడు 15 రోజులు ఎగ్జామ్ జరుగుతాయి అనుకోండి. 15 రోజులలో 3 షిఫ్టులు అంటే ఆ 3 షిఫ్టులకు 2 తీసుకున్నా కూడా ఎన్ని తీసుకోవాలో చెప్పురు. ఇక ఈ లెసన్లకి వెళ్ళి 100 క్వశ్చన్స్ తయారు చేస్తాడు. అది ఎట్లనైనా తయారు చేయవచ్చు. మనకు ఏ రోజు వస్తుందో ఏమో, కొంచెం లాజిక్గా గుర్తుంచుకోండి. దురాశ అనే మాయలోకి పడకుండా మంచి మనసులు గలవారే నిమిషము కూడా తమ విధిని మరవకుండా నీతితో
ప్రవర్తించే జవానులకు వందనాలు. విరామం లేకుండా పంటలను పండిస్తూ ఇతరుల ఆకలిని మంటలను చల్లరిస్తూ కష్టించి పనిచేసే రైతులకు వందనాలు. దేశభక్తినే ఖడ్గంగా ధరించి శత్రు సైన్యాలను చంపి దేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన బావుట గొప్ప వీరులను జవానులను అభివందనాలు. ఇంకేమున్నాయిడా గేయాన్ని పాడుతూ సింపుల్గా చదువుకుంటా పోతే మీకు తెలుస్తుంది ఇందులో ఏమున్నది అనేది అంతే. ఓకే, ధారాళంగా చదవడం. పాఠాన్ని చదవండి, రైతులను తెలుసుకోండి, గేయాన్ని చదవండి, ఇక్కడ చూసుకోండి. ఓకే, పల్లెలు పనలాటి కర్పతలు గృహమదిల ఖాళీలను పూరించమంటాడు. ప్రశ్నలు సృజనాత్మకత. ఇక్కడ ఏమిటి? గరువులను మించి దయ్యం లేదన్నాడు. గీంత గీసిన దానికి రక్తం రుధిరం అంటే ఇగో రక్తం. మనం సిరీస్లు చదువుదాం మళ్ళీ. పసిడి బంగారము, హలికులు రైతులు, స్వేదం చెమట. ఓకే, అర్థం వచ్చే మరిన్ని పదాలు ఉంటాయి. భారతదేశానికి రైతు వెన్నుముక్క, కర్షకుడు తీరుతుంది, హలికుల రుణపడి ఉంది. ఓకే, బావుట జాతీయ పతాకం, పతాకం బావుట జెండా. ఓకే, ఖడ్గం అసి, ఇది కూడా టెట్ ప్రీవియస్ బిట్టే. భాషను తెలుసుకుంది. ధ్వని అనే మాటకు చప్పుడు శబ్దం అని అర్థం. ధ్వని అనే మాటకు చప్పుడు శబ్దం అని అర్థం. భాష విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల లేదా అక్షరమాల అంటారు. ఓకే, ఆ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు అంటే అక్షరం. అ, ఆ, ఇ, ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటారు. క, ఖ, గ, ఘ వంటి వర్ణాలను హల్లులు అంటారు. అక్షరమాలలో ఎట్లా ఉన్న హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని అనే ధ్వనులను కలిపి మా అయింది. మొదటిది హల్లు, రెండవది అచ్చు. ఇవన్నీ తెలుసు కానీ ఒక్కసారి చదువుకుంటా పోతే అరే బుక్కులు ఉంది కాబట్టి అట్లా వస్తుందని గుర్తు. అక్షరమాలలో ఎట్లా ఉన్న హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని. హల్లు అనేది ఏంటిది? హల్లు ఇగో ఇది హల్లు. కా అంటే క వస్తుంది. హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని కాబట్టి ఆ ధ్వనులను కలిపి ఆ అనే ధ్వనులను కలిపి మా అయ్యింది. మొదటి హల్లు, రెండవది అచ్చు. ఓకే, మొదటి హల్లు, రెండవది అచ్చు. సింపుల్. ఇవన్నీ అచ్చులో వస్తాయి. ఇక కొన్ని అక్షరాలలో రెండేసి కానీ మూడేసి కానీ హల్లులు కలిసి ఉండవచ్చు. ఇవి 3 రకాలు: ద్విత్వక్షరము, సంయుక్తాక్షరము, సంశ్లేషాక్షరాలు. తర్వాత ద్విత్వక్షరం. ఒక హల్లుకు అదే హల్లు చెందితే వత్తు చేరితే దాన్ని ద్విత్వక్షరము అంటారు. ఏమంటారు ఇక్కడ? ఇక్కడ క, ఇక్కడ కారం, కారం 2 సార్లు వచ్చింది. కాకు కావత్తు. సంయుక్తాక్షరము. ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన వత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరము అంటారు. ఎంత సింపుల్గా ఉన్నది చూడండి. చదువుకుంటూ పోతేనే అర్థమవుతుంది. ఓకే, ఉదాహరణకు న్యా ఉంది. న్యా ప్లస్ ఏ ప్లస్ ఆ. ఇక్కడ నకారము యుకారానికే 2 హల్లులు వచ్చాయి. ఇక్కడ వేరే ఒక హల్లుకు వేరేది ఒత్తు వచ్చింది కాబట్టి దానికి వస్తేనే ద్విత్వాక్షరం. ఇది సింపుల్. ద్వి అంటే రెండు సేమ్ అన్నట్టు, 2 సేమ్. సంయుక్త అక్షరం అంటే ఒకదానికి ఇంకోటి ఒత్తు రావడం. సంశ్లేషాక్షరము అంటే ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు చెందిన ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషం అంటారు. ఏంటిది? ఇక్కడ ఇట్లా చాలా ఇస్తున్నాడు. ఇట్లా మీరు ఇట్లా ఇచ్చి ఏం చేస్తాడు? క్ష్మి ఇచ్చి దీన్ని డివైడ్ చేయమంటాడు. ఇక్కడ కకారము, షకారము, మకారాలచే హల్లులు 3 కలిశాయి. క్ ప్లస్ ష్ ప్లస్ ము ప్లస్ ఈ. ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తూనే వస్తాయి. ఇవి మీకు ప్రాక్టీస్ చేస్తూ వస్తాయి. క్ష్మీల 3 ఉన్నాయి కదా. ఇక్కడ క్ష వస్తుంది, కీ, ఇక్కడ మా వస్తుంది. సో క్రింది అక్షరాల్లో రెండేసి వర్ణాలు, వాటిని గుర్తించండి. ఓకే, ఇవి 2 ధ్వనులు. ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, పదంలోని సంయుక్త దిక్షక్షరాలు. ఇగో ఇది పద్మ, మొన్న వచ్చినాయి. డిఎస్సిలో వచ్చింది 3 ధ్వనులు. పద్మ. ఇగో డు ప్లస్ ము ప్లస్ ఆ మ 3 ధ్వనులట. ఎత్తండి, దుర్గతి, సాధ్వి. ఇగో టెట్టులో కూడా టీజీటీలా సుషిర. ఇవి అన్నీ కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. ఒకటి కా వర్గము, చా వర్గము, టా వర్గము, తా వర్గము, పా వర్గము. ఓకే, 5 వర్గాలు. క చ ట తప, క చ ట తప. క్రింది వాక్యాలలో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి. వాటిని గీత గీసి గుర్తించండి. బలరాం మంచి తోటల పన్నాడు. ఓకేనా, ఇది ఇంతవరకు అయిపోయింది. ఓకే, ఇప్పుడు సిరీస్ చూద్దాం. ఓకే, దీనికి సంబంధించిన సిరీస్. తర్వాత నేను 6th క్లాసు ప్రాక్టీస్ బిట్స్ వీడియో ఉంది,
ఆ వీడియో మీకు ఇలా కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తానండి. ఇప్పుడు 6th క్లాస్ ఫస్ట్ లెసన్ ఉంది కదా, ఫస్ట్ లెసన్ నుంచి ఎన్ని లెసన్స్ ఎన్ని వీడియోలు చేస్తే అన్నిట్లల్లో 6th క్లాస్ ప్రాక్టీస్ బిట్స్ వీడియో మాత్రం ఇస్తా, చూడండి లింక్ ఇస్తా. ఎందుకంటే ఇది చేసిన వాళ్ళు అది చేయొచ్చు, అది చేసిన వాళ్ళు ఇది చేయొచ్చు. ఇప్పుడు నేనైతే 2-3 చెప్దాం అనుకున్నా కానీ ఇప్పటికీ 25 నిమిషాలు అవుతుంది. మొత్తం డెప్త్గా చెప్పేసరికి ఇది మళ్ళీ డిఎస్సికి కూడా పనికొస్తుంది కదా, అరే బుక్ మేము చూసినాం అన్నట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. ఇక శేషం లక్ష్మీనారాయణ గురించి ఉంది, ఇక ఆల్రెడీ మనం చదివేసాము. సో ఇక్కడ ఇదేంటిది గేయం, దేశభక్తి ఇతివృత్తం, దేశభక్తి శ్రమ గౌరవం. తర్వాత స్వరభారతి గేయ సంకలనం రచించింది ఎవరు? లక్ష్మి, శేషం లక్ష్మీనారాయణాచార్యులు. వందనాలు వందనాలు అభివందన ఈ గేయం ఏ గ్రంథంలోనిది? స్వరభారతి. స్వరం మంచిగా ఉంది. వందనాలు వందనాలు, నాది కూడా స్వరం మంచిగా ఉంది కదా, కామెంట్ రాయండి. వందనాలు వందనాలు అని నాది కూడా మంచిగా ఉంది స్వరం, కాబట్టి వందనాలు వందనాలు అనేది మంచి స్వరం అని గుర్తుపెట్టుకోవాలి. గేయ సంకలనం. లక్ష్మీనారాయణ ఎవరిని అభినందించాడు? అట్లా అభినందించాడు రైతులకు, సైనికులకు. జై జవాన్ జవాన్ కిసాన్ పిలుపునిచ్చిన వారు ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. మీకు లెసన్లలో ఇక్కడ అర్థం కాకపోతే ఇక్కడ పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది. ఇక్కడ కూడా పాయింట్ టు పాయింట్ అర్థం కాలేదంటే ప్రాక్టీస్ బిట్స్లో అర్థమవుతుంది. 6th క్లాస్ ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బోర్ కాకండి. ఈ కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తా, ఓకే. భారతమాత పురోగతిని ఇది ప్లేలిస్ట్లో పెడుతుండండి. ప్రాతిపదికలకు గనులెవరు? రైతులు, సైనికులు. ఒక కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమై ఘనవీరులు జవానులు రుధిరం స్వేదము కాగా పసడిని పండించినట్టు ప్రగతి మార్గదర్శకులకు వందనాలు అంటే రైతులకు శేషం లక్ష్మీనారాయణాచార్య గారు అభినందించారు. భరతమాత పురోగతి ప్రాతిపదికలకు గనులు, హలికులు, సైనికులు శేషం లక్ష్మీనారాయణాచార్య గారు అభినందించారు. అవిశ్రాంతత, ఆకలి మంటలు, ఖడ్గపు శొంతలు, బావుట ఎగురవేసిన గనులు, హలికులు. ఓకే. వ్యాకరణ అంశాలు. ఆ ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటారు. క ఖ గ ఘ వంటి వర్ణాలను హల్లులు అంటారు. ద్విత్వాక్షరం తెలుసు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు చేరితే. సంయుక్త అక్షరం. ఒక హల్లుకు ఇంకో హల్లుకు ఒత్తు చేరితే, వేరొక హల్లు ఒత్తు చేరితే. సంశ్లేషాక్షరం. ఒక హల్లుకు ఇంకొకటి ఎక్కువసార్లు, ఒకటి కంటే ఎక్కువసార్లు. జోష్ణ, అట్లా లక్ష్మి అని చెప్పి కదా, జోష్ణ. అర్థాలండి. రుధిరం, రక్తం. ఓకే. ఇవన్నీ మళ్ళీ వేరే వీడియో కూడా చేస్తా. రుధిరం, రక్తం, పసిడి, బంగారం, హలికులు, రైతులు, స్వేదం, చెమట. ఓకే. పర్యాయ పదాలు. రైతు, కర్షకుడు, హలికుడు. ఈ ఒక్క వీడియో చూస్తే 6th క్లాస్ మొత్తం సాటిస్ఫాక్షన్. 6th క్లాస్ అంటున్నా, ఒక లెసన్ మొత్తం వచ్చిపోయినట్టుగా. చందనాలు 2 సార్లు చూస్తే కథమిగా ఇళ్ళకెళ్ళి ఏ లెసన్ వచ్చినా మీరు రాయగలుగుతారు. ఇంకా నాకంటే మంచిగా కూడా అర్థం చేసుకోగలుగుతారు, ఎందుకంటే నేను బుక్ చూపిస్తున్నాను కాబట్టి. చందనాలు ఇవే. చందనాలు ప్లస్ ఇవే ఉత్వ సంధి. ప్రాతిపాదికలు ప్లస్ అగు ఉత్వ సంధి. కవచమైన, కవచము ఊ ప్లస్ అయిన ఉత్వ సంధి. ఎగరవేసిన, ఎగర ప్లస్ ఏసిన, ఎగర ఆ ప్లస్ ఆ ఉత్వ సంధి. పండించునట్టి, పండించు ఊ, పండించు ను ఊ ప్లస్ ఉత్వ సంధి. ఓకే. సమాసాలు. అభినందనలు, చందనాలు. అభినందంతో కూడిన చందనాలు. తృతీయ తత్పురుష సమాసం. తృతీయ తోడంతోన్, చేతన్ చేయన్, తోడంతోన్. భారతమాత పురోగతి. భారతమాత యొక్క, షష్ఠి యొక్క ఎవరు? షష్ఠి తత్పురుష సమాసం. దేశభక్తి, దేశమందు భక్తి. సప్తమి తత్పురుష సమాసం. ఇవి కూడా ఉంది. ప్రథమ విభక్తి, డూమూలు, ద్వితీయ విభక్తి, నున్నన్లు అనుకోవచ్చు, అది కూడా ఉంది. చూడండి ఒకసారి ప్లేలిస్ట్ పెట్టని చూసుకోండి. ఘనవీరులు. మైన విశేషణ పూర్వ పద కర్మ దారాయ సమాసము. ఇగో ఓకే. పూర్వ పదం, విశేషణం పూర్వ పదం ఉంది కాబట్టి పూర్వ పద కర్మ దాయ సమాసము. జన్మభూమి కవచము. జన్మభూమి యొక్క, షష్ఠి యొక్క అనగానే షష్ఠి. ఇవి విశ్రాంతి లేనిది ఆపోజిట్ వచ్చింది ఏంటంటే నన్ తత్పురుష సమాసము. నిర్మూలూరు మలినం లేనివాళ్ళు, నన్ తత్పురుష. లేనివారు, లేనిది నెగిటివ్ వచ్చిందంటే నన్ తత్పురుష సమాసం. ఓకే. అలంకారాలు. వందనాలు వందనాలు అభివందన చందనాలు ఇవే. వృత్యానుప్రాసము, అలంకారము. వృత్యానుప్రాసము అన్నాను కదా. వందనాలు నాలు, 100 దాలు. ఇక వృత్యానుప్రాసం. వృత్తం అంటే ఇట్లా ఒకటెనక ఒకటి వస్తుంది. ఓకే. 7 వస్తుంది, వెనక వస్తుంది. శ్రమదాచని హలికులకు, తలవంచని సైనికులకు. అంత్యానుప్రాస అలంకారము. హలికులకు, సైనికులకు. ఓకే. ఇట్లా అంత్యానుప్రాస అలంకారం. ఓకే.
ఓకేనా. మీరుగా నేను మోటివేషన్ చేసిన వీడియో కూడా ఉంది, నేను ఇలా కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తా. మీరు చెప్పండి, ఇట్లా ఒక లెసన్కి ఒక వీడియో సరిపోతుందా, 2-3 లెసన్కి ఒక వీడియో చేయాలి? మీరు మాత్రం కామెంట్ చేసి కామెంట్లో రాస్తే నాకు అర్థమవుతుంది. ఓకేనా, దయచేసి మీరు రాయాలి, రాస్తే నాకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. ఎక్కడ కూడా టైం వేస్ట్ కాకుండా, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ చూస్తున్నారు కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తక్కువ అర్థం కావాలని ఇలా మాటికి చెప్తున్నా. ఓకే, బోర్ కావద్దు. ఓకే, అంతే మరి. ఎందుకంటే మొత్తం బుక్ చూపిస్తున్నాను కాబట్టి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా బుక్ చదవని వాళ్ళతో. ఇప్పుడు మీరు సిరీస్ చదువుకోవచ్చు, ఈ బుక్కులు ఇంతే ఉంది అని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, మరి ఇవాళనైతే ఇక 30 నిమిషాలు అయింది, అర్ధగంట అయింది, ఒకటే లెసన్ అయింది. మరి 4-5 లెసన్స్ కలిపి చేయనా, 2-3 లెసన్స్ కలిపి చేయనా, మీరు కామెంట్ బాక్స్లో చేయరి. నేను ప్రాక్టీస్ బిట్స్ చేస్తా, ఇంకా మోటివేషనల్ వీడియో కూడా టెట్ గురించి చెప్పిన అది కూడా లింక్ అప్పిస్తా, చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. ప్లేలిస్ట్లో పెడుతున్నా చూడండి ప్లీజ్, దయచేసి.